అతను కరడుగట్టిన నేరస్తుడు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, విలాసవంతమైన భవంతుల లక్ష్యంగా భారీ చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర గజ దొంగ. ఆ దోపిడీ దొంగను సెంట్రల్ జైలు నుంచి దొంగతనం కేసులో న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో అల్పాహారం కోసం ఆగారు. పోలీసులు ఫోన్లో మాట్లాడటాన్ని గమనించిన కరడుగట్టిన నేరస్తుడు కళ్లుగప్పి పారిపోయాడు. ఆ నేరగాడిని పట్టుకునేందుకు ఏకంగా 15 బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. కరుడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ విషయంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చి తిరిగి తీసుకెళ్లే క్రమంలో ప్రభాకర్ పరారైన ఘటనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో ఇప్పటికే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఏఆర్ కానిస్టేబుళ్లు సుగుణాకర్ రావు, షడ్రక్లను సస్పెండ్ చేశారు. మరికొందరిపైన చర్యలు తీసుకునే వీలుంది. బత్తుల ప్రభాకర్ కు 2 ఏఆర్ కానిస్టేబుళ్లు, మరో 2 గంజాయి నిందితులకు 3 ఏఆర్ సిబ్బందిని ఇచ్చి విజయవాడ పంపించారు. తిరుగు ప్రయాణంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద అల్పాహారం కోసం ఆగారు. ఆ సమయంలో ఎస్కార్ట్ సిబ్బంది ఫోన్లో మాట్లాడుకుంటూ ఏమరపాటుగా ఉండడాన్ని ప్రభాకర్ పసిగట్టాడు. ఒక్క ఉదుటున దూకి పరారయ్యాడు. సిబ్బంది చేతిలో ఉండాల్సిన రైఫిల్ను వాహనంలోనే వదిలి రావడంతో కాల్పులు జరిపే అవకాశం కూడా లేకుండా పోయింది. పలు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులున్న నేరగాడికి 2నే ఎస్కార్టుగా ఇవ్వడం ఒక తప్పిదంగా కనిపిస్తోంది. 2022లో ప్రభాకర్ను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఒక కేసుకు సంబంధించి వాయిదాకు వెళ్లి వస్తుండగా ఇలానే పరారయ్యాడు. అయినా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పుడు పరారైన సమయంలో ప్రభాకర్ ఓ చేతికే బేడీలు ఉన్నాయి. మరో నిందితుడితో కలిపి బేడీలు వేసి ఉంటే పారిపోయే అవకాశాలు ఉండేవి కాదని భావిస్తున్నారు. అతన్ని పట్టుకునేందుకు 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 20 మంది సిబ్బందితో 15 బృందాలు గాలిస్తున్నాయి. 2 బృందాల్ని హైదరాబాద్, విశాఖలకు పంపించారు. ప్రభాకర్ అడ్మిషన్ల సమయంలో ఇంజనీరింగ్ కళాశాలకు కన్నమేస్తుంటాడు. ఆ సీజన్ పూర్తయ్యాక భారీ నివాసాలు, వాణిజ్య కేంద్రాలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుంటాడు. చోరీ సొత్తుతో ఖరీదైన కార్లు కొంటుంటాడు. పబ్లలోనూ గడుపుతుంటాడు. కొంత సొమ్మును రైలు పట్టాల వద్ద పాతిపెట్టి దాస్తుంటాడని సమాచారం.